నువ్వేంట్రా ఇక్కడ? పాండిచేరికి ఫ్లైట్లోనే వెళ్తున్నావు? పాండిచేరి కాదు మేడం, మాలికే వెళ్తున్నాడు. మాలిక? అవును. అక్కడికెందుకు? మీతోనేకా? నాతో పాటా? తనే అప్పుడప్పుడు చెప్తుంటానుగా రా. వీడు నాతో పాటు మాలిక్ వస్తున్నాడని నాకు కూడా ఇప్పుడే తెలుసు. ఓ, మాలిలో నీకేం పని? నేను ఊరికే అక్కతో. అక్కతో? అక్క పాస్పోర్ట్ ఇస్తే నేను కౌంటర్కి వెళ్ళి వీసా కాపీ తీసుకుంటాను. నువ్వేం మాట్లాడుతున్నావురా? క్రిస్టి, కాస్త వెళ్ళరా. ఊరికే తమాషా చేయకు. అక్క, టైం అవుతోంది. నీ పాస్పోర్ట్ కావాలి, నేను వీసా తీసుకోవాలిగా. రే బాబు, ముందు నీ ఇంటికి వెళ్ళు. క్రిస్టి, నాతో రా. ఈ అబ్బాయికి అసలు సమస్య ఏంటో అర్థం కావట్లేదు. Please proceed to gate 3 immediately. The final checks are being completed and the captain will order for the doors of the aircraft to close in half. అక్క, పాస్పోర్ట్ ఇవ్వండి అక్క. నీకొక్కసారి చెప్తే అర్థం కాదారా? మిమ్మల్ని అడగట్లేదుగా, అక్కనేగా అడుగుతున్నాను. పాస్పోర్ట్ ఇవ్వక అక్క, ప్లీజ్ అక్క. ఏంట్రా పాస్పోర్ట్. అసలు నువ్వేమనుకుంటున్నావు? వచ్చి ఆటలాడుతున్నావా? అసలు నువ్వేమనుకుని మాట్లాడుతున్నావు? ఏ రాయ్, రాయ్ ఇలా రా. క్రిస్టి, నువ్వు పదా. ఏంట్రా, ఏంటి సమస్య? నేను కింద ఉన్నాను. ఇక్కడికి వచ్చి గొడవ చేస్తే వీళ్ళు లోపలేసేస్తారు. అది అమ్మాయిల దగ్గర. అనవసరంగా నువ్వు గొడవ చేయకో. బయలుదేరా. ఈ వయసులోనే ఏ పనులు చేస్తున్నాడు? అసలు వీళ్ళకి బుద్ధి రాదు. Have a nice flight. Thank you. Listen, I want you to weigh them. Okay, sir. Check those bags. 25 kgs, not much time left. Meanwhile, look into the passenger list update also. Hotel booking అయిందా? డాలర్ ఉందా? లేదన్నా. ఇక్కడి నుంచి వెళ్ళాక హోటల్ బుకింగ్ డాలర్లో ఉండాలి. అది ఎంట్రీ చేస్తేనే వెళ్ళగలం. దాని గురించి తెలియదా? డబ్బులుంటే ఇవ్వు, ఎక్స్చేంజ్ చేసిస్తాను. ఎంత అవుతుందన్నా? మినిమం 12,000. అంత డబ్బు నా దగ్గర లేదన్నా. సరే, నీ దగ్గర అసలు ఎంత ఉంది? 2,500 అన్నా. 2,500ఏనా? అన్న, నా ఫ్రెండ్ ఈ ఫ్లైట్లోనే ట్రావెల్ చేస్తున్నారు. ఎమిగ్రేషన్ కూడా పూర్తయిందన్నా. అయితే ఆ ఫ్రెండ్ని పిలువు. తన కాల్ రీచ్ అవ్వట్లేదన్నా. నేను ఒక ఐడియా చెప్పనా? బయటికి వెళ్ళి ఎవరైనా తెలిసిన వాళ్ళుంటే వాళ్ళ దగ్గర 10,000 అరేంజ్ చేసుకో. మీరు చెప్పింది అస్సలు జరగదన్నా. అయితే నువ్వు ఎలా వెళ్ళగలవయ్యా? అన్నా, నాకు తెలిసిన మాలి వ్యక్తి ఉన్నారు. ఆయన ఐడి కార్డు కానీ ప్రూఫ్ కానీ ఉంటే సరిపోతుందా? 8:45. ఓకే సార్. 8:30కి గేట్లు మూసేస్తారు.
అన్న నా బ్యాగ్ ఇక్కడ పెట్టుకోవచ్చా? సరే సరే, ఇక్కడ పెట్టడం కుదరదు. అన్న ముఠా త్వరలో డ్రాప్ చేస్తారన్నా? ఏంటి అక్కడ? అన్న ఫ్లైట్ మిస్ అయిపోతుందన్నా, ప్లీజ్ అన్న సాయం చేయండి అన్న. లేదయ్యా, అన్న, ఆల్రెడీ లేట్, అన్న, నేను అలా బయలుదేరాలి. చెప్పకండి అన్న. వదులు. అన్న అన్న కావాలంటే 2000 ఇస్తానన్నా, తీసుకోండి అన్న, ప్లీజ్ అన్న డ్రాప్ చేయండి అన్న, ప్లీజ్ అన్న డ్రాప్ చేయండి అన్న. నీ డబ్బులు ఏం అక్కర్లేదు, బండి ఎక్కడుందో ఆపుతాను, ఎక్కువ. థ్యాంక్స్ అన్న. అన్న ఆపన్నా. థ్యాంక్స్ అన్న. ఓకే ఓకే. ఏంటయ్యా? అన్న ముఠా త్వరకి వెళ్ళాలన్నా. ఎక్కు ఎక్కు. అన్న కొంచెం వేగంగా వెళ్ళన్నా. అన్న ఇక్కడే ఆపు. రాశి సార్ని కలవాలి. సారు పడుకున్నారు, ఇప్పుడు పిలవలేదు. వెరీ అర్జెంట్, ఫ్లైట్కి టైం అవుతుంది, నేను ఎలాగైనా అతన్ని కలవాలి. నై సేట్జీ పడుకున్నారు. 10 o'clock, ఆఫ్టర్ 10 ఫ్లైట్ o'clock. 8:45కి, వెరీ అర్జెంట్. సార్ని ఎలాగైనా పిలవండి, నేను ఎలాగైనా సార్ని కలవాలి, నేను ఎయిర్పోర్ట్కి తిరిగి వెళ్ళాలి. నేను చెప్తున్నాను కదా, ఆయన్ని పిలవలేను. 10 బజేకే పహలే ఫోన్ చేస్తే నన్ను తిడతారు. ముందు వెళ్ళు బాబు, వెళ్ళు. అరే తుమ్ క్యా డ్రామా కర్తే? ఉస్కో బోలో నా. तुम कौन? तुम जाओ, अभी बुला नहीं सकते, बोला ना. తమ్ముడు, అది ఇంటి పని మనిషి, నువ్వు లోపలికి ఆయన లేపరా. అరే రే ఆగు ఆగు, నీకేమైనా మతిపోయిందా ఏంటి? మర్యాదగా వెళ్ళిపోండి. అన్న ఎలాగైనా పావుతోకు 9ంటికి నన్ను ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేయన్నా. ఈ కాలం కుర్రాళ్ళున్నారే, ఎక్కు. అవును, నీకు వెళ్ళడానికి పాస్పోర్ట్ టికెట్ ఉన్నాయా? ఫ్లైట్లో వెళ్తాడంట. ఇదిగోన్నా. దొరికిందా? అన్న ఎలాగైనా ఫ్లైట్ ఎక్కించన్నా. ఏమీ లేకుండా ఎలారా? నువ్వు తిరిగి వెళ్ళిపో, 2 వారాల తర్వాత రీఫండ్ వస్తుంది. అన్న ప్లీజ్ అన్న ఎలాగైనా ఎక్కించన్నా. రే, మేము లోపలికి పంపినా ఆ ఇమిగ్రేషన్ దగ్గర ఉన్న వాళ్ళు బయటికి నెట్టేస్తారు. వాళ్ళు నెట్టేసినా పర్వాలేదన్నా, కనీసం నువ్వు పర్మిషన్ ఇవ్వన్నా. అది జరగని పనిరా. ఓకే. ఎస్ సార్. పెట్టి ఇలా పెట్టు.
మాలీలో పనేంటి? ఫ్రెండ్ని కలవడానికి. పూవార్లో నీ ఇల్లు అక్కడ. విరాలి. సరే వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నీతో నేను రాకూడదని చెప్పాను కదా హా? నువ్వు వచ్చేసావా? ఎలా వచ్చావురా? కనీసం మీరైనా అర్థమయ్యేలా చెప్పండి. వీడి వల్ల అందరికీ ప్రాబ్లమ్సే. మీ దగ్గర పాస్పోర్ట్ అడిగినందుకు మీరు ఇవ్వలేదు కదా. ఇంక వాడు ఎక్కడికైనా వెళ్తాడు, మధ్యలో మీ ప్రాబ్లం ఏంటి? అనవసరంగా గొడవ చేయకండి. క్రిస్టిరా